నమస్కారం అమ్మా. గురుగారు, మీ ఏ విద్యలో అనుభవం ఉంది? అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు? ఓం శక్తియే నమః, గురు శక్తియే నమః, గురుమాత గురుకటాక్షణదేవి, అమ్మవారు శాంభవి, వనస్పతి వనదుర్గాదేవి, వనకటాక్షణదేవి, కటాక్షణతో విజయం కలిగి, సర్వదేవత అనుగ్రహంతో విజయం కలిగి, సర్వోజన సుఖనోభవంతో, సర్వకార్య నివారణ, సర్వదోష నివారణ. ఓం అక్షాయ నమ, అనంతాయ నమ, గోవిందాయ నమ. ఓం సర్వశక్తియే నమః. ఓం ప్రాణేశాయ శివం, ప్రాణేశాయ స్వాహ. సర్వకటాక్షణ దేవి నమ. ఓం గురుమాత గురుమాత గురుశక్తి కటాక్షణ. ఓం జగన్మాత. చెప్పమ్మా. గురుగారు, ముందుగా చెప్పండి, మీరు ఏ సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? అలాగే ఏ విద్యలో అనుభవం ఉంది? ఏ సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నారు? అమ్మ, నేను చిన్న వయసు నుంచి మేము పోయేదొరలం. అలాగే. అయితే మా తాతగారు కూడా కొన్ని విద్యలల్లో చిన్న చిన్న విద్యలు చేస్తూ వచ్చేటోడు. అలాగే, అంటే వంశపారంపర్యంలోనే వంశపరంగా మా తాతగారు చేసేటోడు. మా తాత తర్వాత మా నాన్నగారు కూడా కొద్దిగా చేసేటోడు. అలాగే. దాంట్లో నేను కూడా ఆ విద్యే కావాలని నేను కూడా ఎంచుకున్నా. మా తాతగారు కూడా ఈ పిల్లోడికే బాగా విద్య వస్తుంది, నాకు ఈ అబ్బాయే కావాలని చెప్పి మా తాతగారు కూడా ఆయనే శిష్యార్థంగా పెట్టుకున్నాడు. ఆయన దగ్గరనే నేను చిన్న వయసు నుంచి చదువు అనేది మాకు కొయ్యదొరలం కాబట్టి అప్పుడు అంతగా లేకపోయినా ఈ విద్యలోనే అప్పుడు గురువులు పసరకట్టుతో సహా. పసరకట్టు అంటే చదువు లేకపోయినా ఇప్పుడు చదువు బాగా అవసరం. అవును. అప్పట్లో మా తాతల కాలంలో అప్పుడు చదువు లేకపోయినా పసరకట్టుతోని జ్ఞాపక శక్తి ఎక్కువ. ఆ జ్ఞాపక శక్తి ద్వారాగానే మేము విద్యలు చేసేటోళ్ళం. అట్లా మా తాతలు కూడా జ్ఞాపక శక్తితోనే బాగా చేసేటోళ్ళు. అలాగనే మేము కూడా పసరకట్టుల ద్వారాగా ఈ విద్య అనేది బాగా మాకు చిన్న వయసు నుంచి మాకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ తాతగారి ద్వారాగానే ముందు నేను కొంత ఏర్పాటు చేసి దాంట్లోనే వచ్చాను. దాని తర్వాత మనము ఈ చిన్న చిన్న విద్యలు కాదు, మనం కూడా ఏదన్నా ఒక పెద్ద విద్యని మనం పట్టాలి, నేర్చుకోవాలి. అప్పుడు కానీ మనం కూడా సొసైటీలో ఒక పేరు సంపాదించుకోవాలనే ఒక ఆశ అనేది నాలో కలిగింది. అప్పుడు ఏం చేయాలా? భగవంతుని ఆశీస్సులు లేనిది మనం ఏమీ చేయలేం. భగవంతుని ఆశీస్సులు కావాలా. అప్పుడు మా పెద్దలు అమ్మవారు వనదేవత సమ్మక్క సారక్క తల్లి కొలిసేటోళ్ళు, అమ్మవారు అలాగనే దుర్గామాతను కొలిసేటోళ్ళు. అప్పుడు అమ్మవారి ద్వారాగా అమ్మవారి దీక్షలోకి పోవాలని చెప్పి కొద్ది రోజులు అమ్మవారి దీక్షలోకి వెళ్ళాను నేను. అమ్మవారు కొద్దిగా కరుణించింది. తర్వాత కొన్ని విద్యలు నేర్చుకోవాలని నేను ఇక అలాగా మా ఒక క్యాస్ట్లోనే మా ఒక ఊర్లోనే ఉండకుండా నేను బయట తిరగటం కొద్దిగా అలవాటు అయింది నాకు. అంటే అన్ని రాష్ట్రాలు, ఇటు తమిళనాడు కానీ, ఇటు కేరళ కానీ, కర్ణాటక కానీ, ఇట్లా కేరళ కానీ, ఇట్లా కొన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడక్కడ కొంతమంది గురువులను కూడా కలవడం జరిగింది. అలాగే. ఎవరి దగ్గర శిష్యరికం నేర్చుకున్నారు మీరు? గురువులు అంటే ఒక పర్మనెంట్ గా ఒక గురువు అనేది తాతగారే. మెయిన్ గురువు అంటే చిన్న వయసు నుంచి మనకు పసరకట్టులతోని విద్య నేర్పించి అమ్మవారు మనకి ఆశీస్సులు ఉండేలా చేసింది తాతగారే మొదటి గురువు. అలాగే. ఇక మొదటి గురువు అంటే ఆయన ద్వారాగానే కదా మనకి విద్య అనేది మనకి స్టార్ట్ అయింది. కాబట్టి ఆయనే మనకు మొదటి గురువు. మన తాతగారే మన లైఫ్ కి గురువు గారు. తర్వాత మధ్యలో మనం తిరుగుతున్నాం కాబట్టి, అంటే తిరుగుతున్నామంటే కొన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాం కాబట్టి అక్కడక్కడ కొంతమంది గురువులు. కేరళ వెళ్ళాం, కేరళలో కొంతమంది గురువులను కలిసాం. కర్ణాటక వెళ్ళాం, కర్ణాటకలో కొంతమంది గురువులను కలిసాం. ఇటు తమిళనాడు వెళ్ళాం, తమిళనాడులో కొంతమంది గురువులను కలిసాం. ఇటు అట్లా కొన్ని మహారాష్ట్ర, గుజరాత్ ఇట్లా అన్ని ఊళ్ళు తిరిగాం. కానీ అన్ని భాషలు రాకపోయినా గురువుల ద్వారా గురువులను కలవాలనే ఒక ఆశతోని మనం కలిసి చాలా మంది దగ్గర కలిసి చదువుకోకపోయినా అమ్మవారి ఆశీస్సులు మాకు ఇచ్చాడు కదా మా తాతగారు. అమ్మవారు జ్ఞానం చేసి అమ్మవారిని వశయం చేసుకున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత వరకు మనకు చదువుతో అవసరం లేదు. చదువు లేకపోయినా సరే ఆ ఒక్క జ్ఞాపక శక్తి, ఆ ఒక్క అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయి కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులతో మనం ఎంత దూరం అయినా వెళ్ళిపోగలం. మరి తల్లిదండ్రులు ఇంట్లో ఎట్లా, అంటే ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది మీరు ఇట్లాంటి విద్యని ఎంచుకున్నప్పుడు? అప్పట్లో మా తాతగారు చేసేవాడు కాబట్టి మా నాన్నగారు కూడా ఏమనలేదు. అప్పుడు మా అమ్మ కూడా ఏమనలేదు. మా అమ్మ గాని మా నాన్నగారు గాని తాతగారి దగ్గరికి 10 మంది వచ్చిపోతుంటారు అప్పట్లోనే తాతగారి దగ్గరికి కొంతమంది వచ్చిపోయేటప్పుడు అప్పుడు తాతగారు నేర్చుకున్న విద్య ఇది ఏదో అప్పట్లో మంచి విద్య, ఇది 10 మంది వచ్చిపోతున్నారంటే 10 మందికి సేవ చేసే విద్యే కదా అని చెప్పి అప్పుడు మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వాళ్ళు కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పలే.
కాకపోతే అలా అలా ఇంకా నాకు కొద్దిగా వయసు వచ్చిన కాడి నుంచి నేను కూడా కొద్దిగా దూర రాష్ట్రాలు తిరగటం అనేది కూడా బాగా అలవాటు అయిపోయింది. అలాగే ఎక్కువగా ఎస్ గురుగారు, అలాగే ఏ విద్యలు చేస్తూ ఉంటారు మీరు ఎక్కువగా? నేను మామూలుగా అంటే అమ్మ ఇసలకైతే కొంత ఆరోగ్యం బాగలేకపోయినా ఏదన్నా కొంచెం చేతబడులు ఉన్నా, చేతబడులు అంటే ఇంత ముందు కాలంలో ప్రతి విలేజ్కి ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు చేతబడి చేసేటోళ్ళు. వాళ్ళు మాలాగా స్వాములు విద్యలో ఇట్లా డ్రెస్ లో ఈ విధంగా ఉండరు, వాళ్ళు మామూలుగానే ఉంటారు, మామూలు మనుషులుగానే మామూలు మనుషులుగానే ఉంటారు. కానీ వాళ్ళ విద్య అనేది ఏంటంటే ఒక శక్తిని వాళ్ళు ఆహాయిస్తారు, అంటే ఆహ్వానం చేసుకుంటారు. ఆ శక్తి అనేది అదే చెబుతుంటది, వాళ్ళు చేస్తారు. చెడు అంటారు దాన్ని. ఆ చెడు చేసేటప్పుడు కంపల్సరిగా ఇంతకుముందు నచ్చకపోతే అలాగా కొంతమంది ఆ చెడు ప్రయోగాన్ని చేసేటోళ్ళు, చేసిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడేటోళ్ళు. అప్పట్లో పెద్దలు అనేది ఎమ్మటే కనిపెట్టేవాళ్ళు కాబట్టి విలేజ్లలో కూడా ఏదైనా దృష్టి తగిలింది అని అంటే ఎమ్మటే ఎర్నీళ్ళు తీసి పారేస్తారు. ఎర్రని ముద్ద తెల్ల ముద్ద ఇట్లా అన్నం కూడా ముద్దలు చేసి ఇట్లా దిగదూడిచి పారేసేటోళ్ళు. పిల్లలకి ఏదైనా దిష్టి తగిలిందంటే ఎర్రనీళ్ళు తీసి పారేసేటోళ్ళు, ఎంటికలు తుక్కేసి మిరపకాయలు వేసి అట్లా అప్పట్లో ఆయుర్వేదం మాదిరిగా కొన్ని చేసేటోళ్ళు. అవి ఇప్పుడు ఏమైందనంటే ఎవరికి పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు ఇప్పుడు ఏమి చేయాలి. ఇప్పుడు ఒకటే ఉంది గురువు గారు, ఏంటంటే ఇప్పుడు ఏఈ సాంకేతికత కూడా పరిజ్ఞానం కూడా ముందుకెళ్తూ ఉంది, పెరుగుతుంది. విమానాలు, రాకెట్లు, ఉన్నదాకా యుద్ధాలు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇటువంటివి నిజంగా ఉన్నాయంటారా? నిజంగా చేతబడులు జరుగుతున్నాయంటారా? పూర్వకాలం విద్య ఎవరు మర్చిపోరమ్మా. అలాగే ఇప్పుడు ఒక వెహికల్ నువ్వు నేర్చుకున్నావు చిన్న వయసులో, నీకు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఆ వెహికల్ నువ్వు తోలగలుగుతావు. ఫస్ట్ నేర్చుకున్నాం కాబట్టి నేర్చుకున్న విద్యని ఎప్పటికీ మర్చిపోలేం. కాబట్టి మనకు 70 ఏళ్ళు వచ్చినా కూడా దాన్ని తోలుతాం. ఆ టాలెంట్ తో ఉంటది మనకి, ఆ టాలెంట్ మన మైండ్ లో ఉంటది. అలాగనే ఒక విద్య మనం నేర్చుకున్నాము అని అంటే కంపల్సరీగా ఉంటుంది. కానీ అప్పట్లో నువ్వు అన్నట్టుగా అప్పట్లో చదువులు లేవు కాబట్టి అప్పుడు ఊరికి 10 మంది నేర్చుకునేటోళ్ళు. ఇది చెడు విద్య. ఒక్క మంచి విద్య నేర్చుకోవాలంటే ఓపికతో ఉండాలా. అది కొద్ది రోజుల్లోనే నేర్చుకోవచ్చు, ఇది కొన్ని సంవత్సరాలలో నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ ఓపికతో మంచి పని నేర్చుకునేవాడు చాలా టైం పడుతుంది, కానీ చెడు పని నేర్చుకునేవాడికి సింపుల్ గా వస్తుంది కాబట్టి ఎమ్మటే నేర్చుకునేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏంటి అని అంటే ఇవన్నీ వచ్చినాయి, కంప్యూటర్ కాలం వచ్చేసింది కాబట్టి కొంతమంది ఏంటంటే మనకెందుకు ఆ విద్య అవసరమా అని చెప్పి వదిలేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు లెక్క ఇప్పుడు లేదు వాస్తవంగా నువ్వు చెప్పాలంటే. కానీ మంచి విద్య చేసేటోళ్ళు కూడా కొంతమంది ఓపికతో నేర్చుకున్న వాళ్ళు అక్కడక్కడ కొంతమంది మీద కోపంతో పగతోనూ అలా ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చేతబడి అంటే ఏ భాగాలకు ఎక్కువగా చేసే అవకాశం ఉన్నది అంటే అమ్మ ఇప్పుడు 3 రకాలు 4 రకాలు ఉంటుందమ్మా. అది ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఒక లేడీస్ అయినా సరే, ఒక మగవాళ్ళైనా సరే, ఒక ఆడవాళ్ళైనా సరే, వాళ్ళకి మగోడు ఎదురు తిరిగాడు అనుకో, ఈడు నాకు ఎదురు తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పి వాడి మీద చేసేది ఉంటుంది. ఎందుకనంటే వాడు ఎదురు తిరుగుతున్నాడు కదా అని వాడు కాల్ చేయబడిపోవడము, లేకుంటే వాడు మైండ్ వాడు పిచ్చుడైపోవడము, తర్వాత వాడు చనిపోవటము, ఏదో కారణం వల్ల చనిపోవటము, అట్లా కొన్ని విధాలుగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఈడు ఎక్కడ ఎదుగుదల ఉండకూడదు, వీడు ఎదగకూడదు. ఒక వ్యాపారం చేసినా, ఒక వ్యవసాయం చేసినా, ఏది చేసినా సరే వీడికి ఎదుగుదల ఉండకూడదు. అంటే లక్ష్మీదేవత దూరం అయిపోవాలి. ఆ లక్ష్మీదేవత దూరం అయిపోయింది అనుకో, అప్పుడు వాడికి ఏది ఎదుగుదల ఉండదు. ఏ వ్యాపారం చేసినా ఉండదు, ఒక వ్యవసాయం చేసినా ఉండదు, ఎంత గొప్పోడైనా సరే పడిపోతాడు. అంటే చేతబడి చేస్తే ఖచ్చితంగా చనిపోయేంత ఉంటుంది. ఉన్నాయి ఆ చిట్కాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇంట్లో కూడా కొంతమందికి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, మరి అటువంటి సమస్యలు కూడా ఇటువంటి ఇప్పుడు ఏంటంటే మనిషి చనిపోయేలా ఎక్కువ చేయట్లేదు, అది ఎక్కడో గుదుకుని నడుస్తుంది తప్ప. ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఎదుగుదల అని అంటే ఇప్పుడు బంధువులే ఉంటారు, రిలేషనే ఉంటారు, ఎవరైనా ఉంటారు, స్నేహితులే ఉంటారు, ఎక్కడో ఏదన్నా చిన్న చిన్న మనిషి అన్నప్పుడు కొద్దిగా చతురత్వం అనేది రాకుండా పోదు. ప్రతి మానవుడికి ఉంటది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రతి మానవులకి చతురత్వం అనేది ఉంటది. ఆ చతురత్వంతో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈగో, అంటే నాకంటే గొప్ప వాళ్ళ, అంటే నాకు ఎదురు తిరిగి మాట్లాడేటోళ్ళ, అంటే ప్రతి మానవుడికి ఈగో ఉంటది కదమ్మా. ఆ ఈగోతోని కొంతమంది ఎదుగుదల మీద కొడుతున్నారు. ఎదుగుదల అంటే ఏంటి, మనం మంచి వ్యాపారం చేస్తున్నాం, మన భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నాం, వ్యాపారం నడుస్తుంది, ఆ వ్యాపారం నడుస్తుంది, మనం అన్ని విధాలుగా ఎవరికి తల వంచకుండా మంచిగా భగవంతుని నమ్ముకొని భగవంతుని ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాం. ఆ వెళ్ళే టైంలో కొద్దిగా ఏమవుతుందంటే ఎదుగుదల మీద టక్కన కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు రియల్ ఎస్టేటే చేయనిగాక, ఏ వ్యాపారం చేసినా వెనక్కి వస్తారు, ఏదైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ నే చేయనిగాక, లేదు ఒక లాయర్ అయ్యుండి, ఒక పోలీసే అయ్యుండి, తర్వాత ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తికి గొప్పోళ్ళే కానీ ఏమీ ఉండదు.
ఓకే. అన్ని పోతుంటాయి. అలాగే. అట్లా ఇంట్లో సమస్యలు పెరుగుతుంటాయి. ఉమ్. పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా, పిల్లలు అవును. పెద్దోళ్ళు చదివినా కూడా ఉద్యోగాలు రాకుండా, అవును. అర్థమైందమ్మా, ఉమ్. కొంతమందికి సంతానం అందకుండా, ఉమ్. కొన్ని ఇండ్లు జీవకలబోయేట్టుగా, కొన్ని ఇంట్లో గొడవలు కూడా అవుతూ ఉంటాయి కొన్ని తరచూ. కొన్ని భార్య భర్తలకి సికాకులు రావడం కానీ, ఉమ్. ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకుండా పోవడం కానీ, ఇక వాళ్ళకి ఒక రకంగా కాదు నానా రకాలుగా అన్ని వాళ్ళకి రకాలుగా. కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అవును. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్లో చెప్పాను, ఏదన్నా చిన్న చిన్న చిటకాలు అనేది ఇంతకుముందు విలేజీలల్లా దిగదూడ్చి చేసుకునేవారు. పారేయడం కానీ, ఇట్లా ఎర్నీళ్ళు తీపడం కానీ, ఏదన్నా ఇట్లా ఏదైనా ఊళ్ళో ఒక వైద్యుడు ఉంటే వాళ్ళ దగ్గర పోయి అంతరం కట్టించుకోవడం కానీ అవి ఇంతకుముందు అట్లా చేసేవారు. చేసేటోళ్ళు. అవును. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అన్ని ర్యాకెట్లు వచ్చినాయి, గొప్ప వాళ్ళు అయిపోయి విమానాలలో పోతున్నాం వస్తున్నాం, అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి, ఎక్కితే కారు దిగితే కారు అన్ని విధాలుగా బాగున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు అలాగా ఆలోచించరు. అవును. అది ఆలోచించకుండా ఉండడం వల్ల ఏమవుతుందనంటే అది అలాగనే పెరుగుతుంటది. ఉమ్. పెరుగుతుంటది. మనలో చాలా ఒక ఇంకా జబ్బు, సమస్యలు వస్తుంటాయి. మనకు ఒక జబ్బు వచ్చింది అని అంటే మందు మాత్రం లేకపోతే ఆ జబ్బు ఎలాగ పెరుగుతుందో ఉమ్. ఈ ఒక చెడు ప్రయోగం కూడా మన ఇంటి మీద పెరుగుతూనే ఉంటుంది. అలాగే. అది పెరిగినా కొద్దీ ఏమవుతుంది, సమస్యలు ఏ ఎక్కువ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక ఉమ్. ఏది ముందుకు రాదు. ఉమ్. భగవంతుడు ఉంటాడు, ఉమ్. కానీ కొంతమంది ఏమంటారు, నాకు చెడు పడ్డప్పుడు నీ దేవుడు మొక్కుతున్నా కదా, మన మనసు పూర్తిగా దేవుడి గుడికి వెళ్తున్నా తీరుస్తున్నారు కదా, కదా. అవును. మరి ఆ దేవుడు నన్ను తీర్చాలి కదా, మరి ఆ అవును. దేవుడు కాపాడాలి కదా అని అంటారు. కానీ ఎవరికైనా సరే దేవుడు ఉన్నాడు, కానీ నేరుగా వచ్చి ఎవరికి సమస్యని మానవుడికి తీర్చాడు. ఉమ్. ఏదో ఒక రూపంలో ఉమ్. ఆయన తీరుస్తాడు. అలాగే. కానీ మనం ఈగోతోని ఒక కుళ్ళు కృతజ్ఞతతోని మనం కొన్ని పనులు చేస్తాం కాబట్టి అవి మళ్ళీ మనుషుల ద్వారానే తీరవాలి. అలాగే. అలాగే కొంతమందికి ఇట్లా చేతబడి కనుక ఒకవేళ చేసినట్లయితే దాన్ని ఎలా తిప్పి కొట్టాలంటారు అసలు? తిప్పి కొట్టాల్సిన అవసరం లేదు. ఉమ్. అది మనం మళ్ళా తప్పు చేసినట్టుగే. అలాగే. ఇప్పుడు అంటే రెమెడీ చేసుకోవాలి. ఒక్కరు తప్పు చేశాడు, ఉమ్. అర్థమైందా, తెలియచో తెలియకునో వాడు నేర్చుకున్న విద్య చేశాడు, ఉమ్. కానీ మనం దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం లేదు. ఉమ్. మనం దైవ సృష్టిలో అదే చెప్పాను కదా, భగవంతుడు ఉన్నాను, దైవాన్ని మనం కోరుకుంటే దైవం మనకు ఒక దారి చూపిస్తుంది. ఉమ్. ఆ దారిలో మనం పోతే ఉమ్. మనం బాగుపడే ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి తప్ప ఉమ్. మనం తిప్పి కొట్టాలనేది అది అవసరం లేదు. మనం పాపం మళ్ళీ ఒకటి చేశాడు కదా అని మనం చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అలాంటిదే మన దగ్గరకు వస్తే ఉమ్. మనం దానికి ఒక పరిష్కారం చేస్తాం. ఉమ్. ఆ పరిష్కారాన్ని బట్టి చేస్తే ఆ కుటుంబం బాగుండేలా మనం మెయిన్గా ఒక మార్గం చూపిస్తాం. అలాగే. అది ఎవరికీ నష్టం లేకుండా, ఎవరికీ ప్రాబ్లం లేకుండా, ఉమ్. చేసిన వాడు దుర్మార్గుడైనా సరే ఉమ్. వాడికి మనం ద్రోహం చేయకుండా, ఉమ్. అర్థమైందా, ఆయన్ని ఎవరు చూసుకుంటారు, భగవంతుడు చూసుకుంటారు. అవును. అమ్మవారు ఉంది, మహానుభావులు ఉన్నారు, సృష్టికర్త శివుడు ఉన్నాడు, ఆయన మహావిష్ణువు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ఉమ్. అర్థమైందమ్మా, ఉమ్. వాళ్ళే మనకు సృష్టికర్తలు, వాళ్ళు చూసుకుంటారు. ఉమ్. యేసుని నమ్మేవాళ్ళు యేసునాథుడు ఉన్నాడు, ఉమ్. అర్థమైంది, అల్లా నమ్మేవాళ్ళు అల్లా ఉన్నాడు. ఉమ్. ఎవరికి చూసుకునే పరిస్థితి ఒక ఆ, అది ఒక శిక్ష అనేది ఉమ్. ఆ భగవంతులే చూసుకుంటారు. కానీ మనకి కావాల్సింది ఒక అలాగే గురు. మనకు కావాల్సింది మనకి విముక్తి. ఓకే. ఆ విముక్తి కావాలి అని చేతబడి అంటే నుంచి విముక్తి కావాలి. మనలాంటి కొంతమంది స్వాముల్ని కలవాలి. ఉమ్. మీలాంటి కొంతమంది స్వాములు ఉన్నారు. కానీ కంపల్సరీ అందరి స్వాములు అలానే ఉంటారా? అమ్మా, అందరు మంచి వాళ్ళని నేను చెప్పలేను, నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఉమ్. అందరు చెడ్డవాళ్ళని చెప్పలేను. ఉమ్. ఊరన్నప్పుడు 10 మంది మరి ఉంటారు. ఎలా ఎవరిని సరైన వాళ్ళని ఎలా ఎంచుకోవాలంటారు? ఇక వాళ్ళ అదృష్టాన్ని బట్టే దొరుకుతాడు ఏ స్వామి అయినా. ఉమ్. అంతేగాని మనం పలానోళ్ళు, ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగితే పలానా దగ్గరకు పోవాలా వద్దా అని అంటే మనం వద్దు అంటాం. ఉమ్. సరే, ఒకవేళ ఆయన మంచోడు అయి ఉంటాడు, ఉమ్. ఒకవేళ ఆయనకి వద్దు అని అంటే మనం పోకుండా పోతే ఈయన సమస్య తీరదు కదా. అవును. అందుకని మనం ఒకరి దగ్గరకు పో, ఒకరి దగ్గరకు వద్దు అని మనం చెప్పాం. చెప్పాం. ఉమ్. దేశం మీద, సృష్టి మీద కావలసినంత మంది స్వాములు ఉన్నారు, ఉమ్. అర్థమైందమ్మా. ఎంచుకునే ఇప్పుడు బాధ్యత కొంతమంది- మనదే ఇంకా అయితే ఆ, సరైన వాళ్ళను. అంతే మీకే వదిలేసాం. ఉమ్. నేను గొప్పోడని నేను చెప్పట్లే, ఉమ్. కానీ ఆయన గొప్పోడని చెప్పట్లే, కాదు ఆయన చెడ్డోడు నేనే గొప్పోడని నేను చెప్పట్లే. ఉమ్. ఎవరైనా సరే సృష్టి మీద కొన్ని వందల మంది ఉన్నారు, ఉమ్. దాంట్లో విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఉమ్. కానీ పలానోళ్ళు తెలిసిన వాళ్ళు, పలానోళ్ళు తెలియని వాళ్ళు అనేది ఏం లేదు. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు, దేశం మొత్తం వాళ్ళకి నమస్కారం చేస్తుంది. అవును. శంకరాచార్యులు అంటే గొప్ప వాళ్ళు అని చెప్పి. అవును. ఇప్పుడు వాళ్ళ కూడా కొన్ని పరిష్కారాలు అవుతున్నాయి, కొన్ని పరిష్కారాలు కావట్లేదు. అవ్వట్లేదు. ఉమ్. అంతే కదమ్మా. అంతే. నమ్మకం అనేది మనకి ముఖ్యం. ఉమ్. ఆ నమ్మకంతో పోయినప్పుడు ఈ స్వామి చెయ్యగలుగుతాడా చెయ్యలేడా అనేది మీరు దాన్ని ఆలోచించాల్సిందే తప్ప మేమైతే ఒకరు చెడ్డవారు పోవద్దు, వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళ దగ్గరికి పోండి అని మనం చెప్పాం. Yes. అంతా దేశం మీద మంచివారే. కోటి విద్యలు చేసినా కూటి కొరకే. అవును. ఆ భోజనం మనకు కావాలా, జానడు పొట్ట కోసం. అవును. బియ్య చదివినా బియ్యపు నూకల గురించే అని భగవంతుడు పెద్దవాళ్ళు అప్పుడు చెప్పారు. పెద్దలు
అర్థమైందమ్మా? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. అంటే అవుతుందా? నిద్ర సుఖం అంటే బాగా నిద్ర వచ్చేస్తే మనం బెడ్ మీద పండుకున్నామా, కింద పండుకున్నామా, ఏడ పండుకున్నామా అనేది తెలియదు. అది నిద్ర సుఖం ఎరగదు. ఆకలి రుచి ఎరగదు అని బాగా ఆకలి వేసేటప్పుడు అది ఏ కూర, కారమా, ఏంటి, మాంసమా, ఏంటి అనేది మనకు తెలియదు, తినేస్తాం. అలాగా పెద్దల సామెతలై ఆ సామెతలను బట్టి అప్పుడు ఖచ్చితంగా నడిచింది. కోపంగా చెప్పిన వాడు బతక చెప్తాడు, తీయడి మాటలతో చెప్పేవాడు చెడగొడతాడు అని పెద్దలు చెప్పారు. అది నిజమే కదమ్మా? తీయడి చెప్పేవాడు ఏంటి, తీయడి మాటలే నమ్ముతాడు కానీ కోపం మాటలు నమ్మడు కదా. అంటే కోపంతో ఎందుకు చెబుతాడు అని అంటే వాడు కడుపులో కసి, అది వీడు చెడిపోతున్నాడు, ఈ అమ్మాయి చెడిపోతుంది, దీనికి మనం కోపంగా చెబితే వీడు వింటాడు అన్న కోపంతో వాడు చెప్తాడు. వీడేంటి, వీడు పోతే పోయాడు, ఇంకా కొంచెం 4 మాటలు చెప్పి వీడిని కొంచెం చెడగొట్టాలి అని అనే ప్రయత్నంతో వీడు తీయటి మాటలు చెప్తాడు. ఆడపిల్లైనా మగోడైనా తీయటి మాటలు చెప్పే వాళ్ళని ఎప్పటికీ మనం నమ్మకూడదు. కోపంగా చెప్పేవాడు వీడు చెడ్డవాడు అనుకోకూడదు. నిజంగా ఆత్మలు ఉన్నాయంటారా గురువు? ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఉన్నాయి. అంటే ఎటువంటి వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి? ఈ ఆత్మలకు సంబంధించి కూడా వస్తుంటారు. ఆత్మలకు సంబంధించి కూడా కొంతమంది వస్తుంటారు. వాళ్ళకి చేసే ప్రయత్నం వాళ్ళకి చేస్తాము. కొంతమందికి ఆత్మ అనే దానికంటే ఎక్కువ శాతం ఈ అంటే ఉండవు, ట్రాష్ అవి ఇవి అంటుంటారు కదా, చాలా మంది నమ్మరు కదా. నిజంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు లేడని కొంతమంది అంటున్నారు. వాళ్ళు మనం ఏమంటున్నాం, నాస్తికులు అంటున్నాం. అంతే కదా. మళ్ళీ వాడు మనసులో నమ్ముకుంటాడో నమ్ముకోడో ఇక అంతా అడిగే తెలుసు, బయట మాత్రం లేడు అని అంటాడు. అంతే కదా. మనం ఏం చేస్తాం, ఉన్నాడు అని అంటాం. ఉన్నాడు అంటే ఉన్నాడు, నీ ఆత్మలో ఉంది, నా ఆత్మలో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు, మన ఆత్మలోనే ఉన్నాడు. మనం పరిశుద్ధంగా మనం దేవుడిని తలుచుకుంటే ఈ ఆత్మలోనే ఉన్నాడు, ఎక్కడో బయట లేడు. అర్థమైందమ్మా? ఏ దేవత అయినా సరే మన మనసులోనే ఉంది. ఎక్కడైనా సరే ఇప్పుడు వెంకటాచలపతి వెంకటరమణ స్వామి ఏడుగొండల వాడు తిరుపతిలోనే ఉన్నాడు, ఇక్కడ లేడు అనుకుంటాం మనం. ప్రతి ఇంట్లో మనం ఆయన పూజ, ఆయన పటం పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఎక్కడున్నాడు ఆయన? మన ఇంట్లోనే ఉన్నాడు. శివుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, కాశీ విశ్వనాథుడు కాశీలోనే ఉన్నాడు అనుకుంటాం. కానీ కాశీలో లేడు, మన ఇంట్లో దేవుడు ఆయన పెట్టుకొని పూజ చేసుకుంటాం, మన దగ్గరే ఉన్నాడు. అమ్మవారు ఎక్కడో విజయవాడలో ఉంది, కనకదుర్గమ్మ తల్లి అనుకుంటాం. శక్తి పీఠాలు 18 శక్తి పీఠాలు ఉన్నాయి అనుకుంటాం. అంతా మన మనసులోనే ఉంటుంది. మనం ఏడైనా సరే తొక్కితే రాయి, మొక్కితే దేవుడు అంటే అర్థమైందని చెప్పింది. మనం ఒక రాయిని తొక్కుతాం, ఆ రాయి అది. దాన్ని మనం తీసి దాన్ని పసుపు కుంకుమ పెట్టి ఒక చెట్టుకాడ పెట్టి మనం పూజించామంటే దేవుడు. మనం పెట్టిందే దేవుడు పేరు. ఇంతమంది దేవుళ్ళు నేనున్నా, నా పేరు ఇది, నా పేరు ఇది అని రాలే. మన మనసులో కలిగింది మనం మశమ్మని పెట్టుకున్నాం, బంగారు పోషమ్మని తల్లిని పెట్టుకున్నాం, కనకదుర్గమ్మని పెట్టుకున్నాం, సమ్మక్కని పెట్టుకున్నాం, సారక్కని పెట్టుకున్నాం, వెంకటరమణ స్వామి, శివయ్య, బ్రహ్మదేవుడు, కొరివే, ఇట్లా రకరకాలుగా మనం పెట్టుకున్నామే. కానీ వాళ్ళు వచ్చి ఈ పేరు పెట్టండి అని అన్నదేం లేదు. కానీ భగవంతులంతా, దేవుడంతా ఒక్కడే. అల్లా అయినా ఒక్కడే, క్రీస్తు అయినా, యేసైనా ఒక్కడే, మన హిందువులైనా ఒక్కరే, మన ఆత్మలన్నీ ఒక్కటే. నువ్వు కోరుకునేది అదే, నేను కోరుకునేది అదే, ముస్లిం కోరుకునేది అదే, హిందూ కోరుకునేది అదే, క్రీస్తు కోరుకునేది అదే. ఏమని కోరుకుంటాం మనం? నా కుటుంబం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, నేను బాగుండాలి, నేను కోట్లు సంపాదించుకోవాలనే కోరుకుంటాం. ఏ భక్తుడైనా సరే, ఏ ఒక మన మతం అయినా సరే అంతే కదా. మతాలన్నీ ఒకటే, మతాలు వేరు కానీ మనసులో అంతా ఒకటే. అది మనం గమనించాలా. అంతేగాని అది మనం చేసుకునేది లేదు. జాతులలో 2 జాతులు, ఒక స్త్రీ జాతి, ఒక పురుషుడు జాతి. అర్థమైందా? ఆ 2 జాతులే సృష్టిని మొత్తాన్ని మనల్ని పెంచుతున్నాయి, మన సృష్టిని పెరుగుతుంది. అంతే కదా. వేరే జాతి వచ్చి పెంచట్లేదు కదా. కాబట్టి మనకు దేవుడంతా ఒక్కడే, పరమాత్ముడు లేని మనం లేము. ఆయన పేరే పరమాత్ముడు. అర్థమైందని చెప్పింది. ఒక వెంకటరమణ, శివయ్య, బ్రహ్మదేవుడు, ఇట్లా అంత దేవుళ్ళు ఉన్నారు కదా, అందరు కలిస్తే పరమాత్ముడు అంటే ఒక్కడే. పరమాత్ముడే మనకి రక్ష. ఆ రక్షణ బట్టి మనం మనస్ఫూర్తిగా ఏదైనా పూజిస్తే ఆ పూజలోనే మనకు భగవంతుడు కరుణించి మనకి ఎవరి ద్వారాగా చేయాలో వాళ్ళ ద్వారాగా ఖచ్చితంగా పంపిస్తాడు. కలలోనో, నీడలోనో, లేకుంటే పక్కింటోడితోనో, అక్కడితోనో చెప్తాడు, పలానా దగ్గరికి బొమ్మంటాడు. వాళ్ళు ఖచ్చితంగా ఆడ కర్మ తీరే కాదు. దేవుడు మనుషుల్ని వాడుకొని మనుషుల ద్వారా జరిగిస్తాడు కార్యం. కంపల్సరీగా మనుషుల్ని వాడుకోడు ఆయన, మనుషుల్ని రక్షిస్తాడు. మనం వాడుకుంటున్నాం ఆయన్ని. ఆయన మనల్ని వాడుకోడు, భగవంతుడు మనల్ని వాడుకోడు. మనకి సృష్టి ఇలా ఉంది అని చెప్పి పెడతాడు. ఆ సృష్టికి మనం కష్టం వచ్చి రాగానే అడిగిపోయి స్వామి 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 దేవుడా మాకు ఏది కావట్లేదు అని మనం ఆయన్ని ఇబ్బంది పెడుతున్నామే తప్ప ఆయన మనల్ని ఇబ్బంది పెట్టట్లే. మనకి ఇచ్చే టైంలో ఖచ్చితంగా ఇస్తాడు. నీకు రాసి పెట్టాను నాయన, నీ విధంగా నీకు ఈ స్థితిలో నువ్వు ఇట్లా గొప్పోడు అవుతావు, ఈ వయసులో నువ్వు గొప్పోడు అవుతావు, నీకు తొందరపడొద్దు అని చెప్తాడు ఆయన. కానీ మన ఒక మానవ జాతి ఆగదు, ఆదుర్త ఎక్కువ, తొందర ఎక్కువ.
కాబట్టి దేవుళ్ళ దగ్గర పోయి మనం దండం పెడతా ఉంటాం, మొక్కుతా ఉంటాం. కొద్దిగా బాగాలేదంటే దేవుళ్ళ దగ్గర పోయి మొక్కుతాం. అలాగే గురుగారు, ఎస్, గవల శాస్త్రం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, అది నిజమే అంటారా? అది అంటే ఏంటి, జరుగుతుందంటారా? ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందు మామూలుగా రేఖ చూసి చెప్పేటోండి, మా తాతల కాలం నుంచి రేఖ చూసి చెప్పేటోళ్ళు. మరి రేఖలు కూడా కొన్ని కొన్ని మారుతుంటాయి. రేఖ ధనరేఖ బ్రహ్మాండంగా ఉంటది అంటారు. ఆ ధనరేఖ ఉండవాడికి కూడా ధనం నిలబడదు. అర్థమైందా? రేఖ ఉంటుంది కానీ వాడికి నిలబడదు. అంటే ఏంటి అప్పుడు? వాడు గడియలు తల్లి గర్భంలో కల్లి భూమి మీద పడ్డప్పుడే మనకి గ్రహస్థితులు అనేవి కొన్ని ఉంటాయి. ఆ గ్రహస్థితులు మనకి పుట్టిన గడియలను బట్టి మనకి మంచిగా మనకి అన్ని సమకూరితే అప్పుడు మన జీవితం అనేది ఇంకా మారుతూనే ఉంటుంది. పెరిగినా కొద్దీ గొప్పలం అయిపోతుంటాం, పెరిగినా కొద్దీ గొప్పలం అయిపోతుంటాం. రేఖ అని కాదు గొప్పతనం. అలాగనే గ్రహస్థితులు అనేది ఎలా చూడాలి అని అంటే మనం కంటికి చూపిలేం కాబట్టి దాన్ని కొంతమంది గంగలో ఉండేవి శంకు ఎవరిది? శంకరుడిది, మహావిష్ణుది, ఆ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఉండేది. దాన్నే గవ్వలు అంటారు. శంకులు మనం వేయలేం కాబట్టి ఆ సృష్టిలో పుట్టేవి గవ్వలు. ఆ గవ్వల్ని మనం ఒక 9 గ్రవ్వలు, కొంతమంది 11 వేస్తారు, కొంతమంది 3 వేస్తారు, కొంతమంది 5 వేస్తారు, కొంతమంది 9 వేస్తారు. నేనైతే 9 గవ్వల్ని ఎంచుకున్నాను. ఆ 9 ఏంటి? 9 గ్రహాలు. నీ జీవితంలో ఆ 9 ఎలా ఉన్నాయి అని చూడాలి అని అంటే నీకు చూపించాలి. మరి నీకు చూపించాలంటే నీకు తెలియదు కదా, అందుకని నీ చేతుకుంటేనే 3 సార్లు గవ్వలు వేపిస్తా. ఒకసారి వేపించా 5 వచ్చినాయి, ఇంకోసారి వేపించా 3 వచ్చినాయి, ఇంకోసారి వేపించా 6 వచ్చినాయి. ఎంతమ్మా ఈ టోటల్ లెక్కేసుకోవాలా? 5, 3, 9, 6 ఎన్ని? 14 అని టోటల్ వేసుకోవాలి మనం. 14ని మళ్ళీ టోటల్ చేయమ్మా. 4, 1 ఎంత? 5. అంటే పంచభూతాలు ఎన్ని వచ్చినాయి? పంచభూతాలు అంటే పంచభూతాలు ఎన్ని? 5. 5 అని అంటే పంచభూతాలు 5 వచ్చినాయి. ఆ 5ను బట్టి నీకు పెళ్ళయిందా కాలేదా, పెళ్ళి అయితే భార్య వల్ల ఏ విధంగా ఉంది, అర్థమైందా, నీకు కుటుంబం ఎలాగుంది, ఆ పంచభూతాలు నీకు సపోర్ట్ చేస్తున్నాయా చేయట్లేదా, మరి చేస్తే నీ జీవితం ఎలాగుంది, చెయ్యకపోతే నీ జీవితం ఎలాగుంది అనేది దాన్ని బట్టే ఒక జ్యోతిష్యం అనేది వస్తుంది. అలాగే అప్పుడు ప్రతి మనిషిని గ్రహస్థితులే ముందుకు నడిపించాలన్నా, మనల్ని కూర్చోబెట్టాలన్నా గ్రహస్థితులే. కోటేశ్వరుని బిచ్చగాడిని చేయాలన్నా, బిచ్చగాడిని కోటేశ్వరుని చేయాలన్నా గ్రహస్థితులే. గ్రహస్థితులు బాగుండాలి. మెయిన్ గా గ్రహస్థితులు లేని వాడు ఏమీ చేయలేడు. అందుకనే సిద్ధాంతులు పీఠాధిపతులు ఏమన్నారంటే కాళాస్త్రి 9 గ్రహాలు ఉండేది కాళాస్త్రి. కాళాస్త్రిలో 3 జీవరాశులను కాపాడిన వాడు శివుడు. అర్థమైందమ్మా? అప్పుడు అక్కడనే రాహుకేతువుల పూజనే నిరూపించారు. ఇప్పుడు సృష్టి మన లోకానికి మొత్తానికి తెలుసు రాహుకేతువుల పూజ ఎక్కడ అంటే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో జ్యోతిలింగం అంటే ఒక అమావాస్య, పౌర్ణము, జ్ఞానము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అని కొన్ని వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు అన్ని గుళ్ళు మూసేస్తారు. కానీ ఒక్క కాళహస్తి శివుడు గుడి మూసేయరు. అది ఎందుకు ముయ్యరు అంటే జ్యోతిలింగం ఆయన అంటే ప్రాణం ఉన్న లింగం. ప్రాణం ఉన్నప్పుడు ఎట్లా మూసేస్తారమ్మా? ముయ్యరు కదా. అందుకనే జ్యోతిలింగం కాళహస్తి గుడి ఎప్పటికీ ముయ్యరు. అందుకని అక్కడనే ప్రాణం ఉన్న లింగం కాబట్టి అది జ్యోతిలింగం కాబట్టి అప్పుడు అక్కడ కాళహస్తిలో రాహుకేతువుల పూజ అని అక్కడ నిరూపించారు. ఎవరన్నా గ్రహస్థితులు బాగలేని వాళ్ళు ఆడికి పోయి గ్రహాలకి శాంతి చేయించుకోవాలి అంటే రాహుకేతువుల పూజ అక్కడ చేస్తారు. ఒక సత్యనారాయణ వ్రతం ఎక్కడ చేస్తారు? అన్నవరంలో చేస్తారు. అర్థమైందమ్మా? అలాగనే ఒక రాహుకేతువుల పూజ అంటే అక్కడనే చేస్తారు. ఒక హోమం, చండీ హోమం చేయాలంటే అలంపూర్ జోగులాంబ దగ్గరనే చేస్తారు. అది ఫేమస్ అక్కడ శక్తిపీఠం. అట్లా కొన్ని స్థానాలు ఉంటాయి, ఆ స్థానాలలో కొంతమంది చేస్తారు. అందుకని మనం ముందు గ్రహస్థితుల్ని సహకరించాలా, గ్రహస్థితుల్ని మనం సంప్రదించాలా, అది ఎలా ఉన్నాయనేది చూసుకోవాలా. అప్పుడు మనం కొంతమంది స్వాములు కలవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. కొంతమంది అయ్యగారుల దగ్గరికి పోతారు, చేపించుకుంటారు, కొంతమంది గుళ్ళలో చేపించుకుంటారు. ఇక అది వాళ్ళ తృప్తి కోసం అది. కానీ నా దగ్గరికి వస్తే దానికంటూ ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం చెప్తాను నేను. ఆ పరిష్కారం ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు. లేదు మనలో కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నాయని నేను ఆ రసుకు తీసుకోలేనండి, నేను చేయలేను స్వామి, మీరే ఏదైనా ఉంటే చేయండి అని అంటే మనం కూడా చేపిస్తాం. దానికి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకుంటే అది కూడా శాంతి చేపిస్తాం. అర్థమైందా గురుగారు? అలాగే చెప్పండి, అష్టదిగ్బంధన అత్యంత శక్తివంతము అంటారు. అష్టదిగ్బంధన అనేది అది అష్టదిగ్బంధన అంటే ఏంటి, అది ఎవరికి చేస్తారు, అసలు ఏంటి దాని గురించి? మంచి క్వశ్చన్ అమ్మా.
నువ్వు అడిగిన కృష్ణలలో నేను చెప్పాల్సిన కృష్ణ జనానికి ఉపయోగపడే కృష్ణ, ఉపయోగపడే పని దాంట్లో ఉంది. ఇప్పుడు నేను కూడా నువ్వు ఫస్ట్ అడిగావు ఏమేమి విద్యలు చేస్తావు గురువు గారని. అప్పట్లో చాలా చేశా, కానీ కొన్ని అయినాయి, కొన్ని కాల. కానీ ఇప్పుడు అయ్యేది జనాలను బాగు చేసేది, భక్తులను కాపాడేది ఒక్క అష్టదిబ్బందనే. అదొక్కటే అష్టదిబ్బందన అని అంటే, ఇంతకుముందు పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, మనం కాదు అప్పుడు ఉంది రాజులు అంటే దేవతలకే కనెక్షన్లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు దేవతలు కూడా వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళు, దేవతలకి దగ్గరికి పోయేవాళ్ళు మహారాజులు. ఆ రాజుల కాలంలో ఒక్కొక్క రాజ్యం బాగుంటుంది, ఒక్కొక్క రాజ్యం బాగోదు. అంటే అప్పుడు ఆ రాజ్యానికి కీడు పడుతుంది, కీడు అనేది పడుతుంది. కీడు పట్టినప్పుడు ఆ రాజ్యం దెబ్బతింటుంటుంది. దెబ్బతినేటప్పుడు ఒక్కొక్క రాజ్యంలో కొంతమంది సిద్ధాంతులు ఉంటారు రాజుల కింద. అప్పుడు ఆ రాజుగారు ఏంటి సిద్ధాంతులు, మరి ఇట్లా మన రాజ్యం ఇట్లా దెబ్బతింటుందని అంటే, అప్పుడు ఆ సిద్ధాంతులు అప్పుడు చూసి, అప్పుడు మన కోటకి మన రాజ్యానికి కొంచెం కీడు పట్టుకుందండి, మరి ఆ కీడు తీరాలి అని అంటే, అప్పుడు కీడు ఇప్పుడు చేతబడి. ఇప్పుడు కీడు అంటే ఎవరికి అర్థం కాదు, అర్థమైందమ్మా? అది పట్టింది కాబట్టి ఆ ఒక్క కీడు పోవాలి అని అంటే మన కోటకి మన రాజ్యానికి మనం అష్టదిబ్బందం చేయాలి స్వామి రాజుగారు మహారాజు గారు అని చెప్పేటోళ్ళు. అప్పుడు ఎలా చేయాలి అని అంటే, అష్టదిబ్బందన అని అంటే 303 దేవతలు. అష్టదిబ్బందన అంటే అంతరం మంత్రం తాయిత వేరు కాదది. అష్టదిబ్బందన అంటే 303 దేవతలు. ఆ దేవతల అనుగ్రహం అనేది, ఆ దేవతల ఆశీస్సులు అనేది మన మీద ఉండాలా, మన రాజ్యానికి ఉండాలా, మన కోటకు ఉండాలా. అవి ఉండాలి అని అంటే అప్పుడు అష్టదిబ్బందం చేయాలి అని అంటే, అప్పుడు పెద్దలు మహారాజులు ఏం చేసేటోళ్ళు అంటే, ఆ మామూలుగా అప్పుడు రాగిష్యం బిందెలు కానీ, లేదంటే బంగారు బిందెలు కానీ, లేకుంటే ఎండి బిందెలు కానీ, అప్పుడు 4 బిందెలు కానీ తీసుకొచ్చి అప్పుడు దాంట్లల్లా సిద్ధాంతులు రాసేటోళ్ళు. అష్టదిబ్బందన యంత్రాలని చెప్పి చెక్కిటోళ్ళు. అప్పుడు ఆ యంత్రాలను చెక్కి, అప్పుడు దానిలో కొంత ఆ యంత్రాలను చెక్కి, ఆ యంత్రాలతో పాటుగా దానికి కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నీ దాన్ని తీసుకొచ్చి అప్పుడు దాంట్లో నింపి అవన్నీ బందోబస్తు చేసి, అర్థమైందా, పూజలో పెట్టి 108 రోజులు దాన్ని పూజ చేసి, దాన్ని అప్పుడు ఆ రాజ్యానికి, ఆ రాజు కోటకి 4 వైపుల 4 అవి భూమిలో పెట్టి పూజ చేసేవాళ్ళు. పూజ చేసినప్పుడు అప్పుడు ఆ దేవతలంతా ఆ ఒక్క చెడు ప్రయోగాలన్నీ పోయి అప్పుడు ఆ కోట బాగుండేది, ఆ రాజ్యం బాగుండేది, ఆ రాజు బాగుండేవాడు, ఆ ఊరు బాగుండేది. అదే ఒక అష్టదిబ్బందన అంటారు. ఆ అష్టదిబ్బందన అనేది చాలామందికి తెలియదు. కొంతమంది దాన్ని ఉపయోగించుకొని, పేరును ఉపయోగించుకొని, కొంతమంది యంత్రాలు కొట్లలో కొనుక్కొచ్చి ఇచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది రాసేటోళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని చేస్తారు. కానీ అది కాదు విద్య. నాకు తెలిసినంత వరకు ఎవరు ఎలా చేసుకుంటారో తప్పు లేదు, వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళది తప్పు, నాది రైట్ అని నేను అనట్లేదు. ఎవరికి తెలిసిన విద్య వాళ్ళు చేస్తారు. కానీ నాకు తెలిసిన విద్య అష్టదిబ్బందన అంటే పేరు చెప్పటం కాదు, దానికంటూ కొన్ని వస్తువులు కావాలా. ఆ వస్తువుల పేరు చెప్తాను నేను. అష్టదిబ్బందన అంటే ఒక మన ఇప్పుడు కుటుంబానికి కావాల్సింది ఎవరు? కుటుంబం ఎవరిది? కుటుంబం పెద్ద శివుడిది. ఏ ఇంటికాడ పూజ చేయాలన్నా, ఎక్కడ చేయాలన్నా ఒక శివుడిని పెట్టే మనం ముందు పూజ చేస్తాం. ఏది గృహోపదేశం అయినా ఏదైనా అంటే ఫ్యామిలీ ఉన్నది ఆయనకే, బిడ్డలు కొడుకులు అంతా ఉన్నది ఆయనకే. కాబట్టి అది శివారాధనతో శివయంత్రం అనేది అష్టబంధన యంత్రం అంటారు దాన్ని. ఆ ఒక్క అష్టబంధన యంత్రాన్ని రాయాల. తర్వాత మనకి ఏదైనా చేతబడులు ఉన్నాయి కాబట్టి చేతబడి యంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ చేతబడి యంత్రం రాయాల మెయిన్గా. దాని తర్వాత దాంట్లో పునుగు, జవాయి, కస్తూరి, గోరోజనం, ఇలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, తెల్ల జిల్లేడి, తేలుకొండి కాయలు, అర్థమైందమ్మా? దాంట్లో ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి, దానికి అన్ని వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులన్నీ తీసుకొచ్చి దాంట్లో వేయాల. ఈ అన్నిటికీ పవర్ని ఇచ్చేది. ఇప్పుడు పునుగు అంటే దేనికి అనుకున్నామమ్మా? అది వెంకటాచలపతిని అభిషేకం చేసేది పునుగే. వెంకటాచలపతికి పునుగుతోనే ఆయనకు అభిషేకం చేస్తారు, అర్థమైందమ్మా? గోరోజనం అంటారు. గోరోజనం అని అంటే చాలా గొప్పది. అది అంజనాలు అంటే ఇప్పుడు మేము పెట్టాం కదా, అలాంటి అంజనంలో కూడా గోరోజనం కంపల్సరీ గలవాల. కొన్ని వైద్యాలలో కొంతమంది ఉపయోగిస్తారు, కొన్ని ఇలాంటి శిటకాలకు కొంతమంది ఉపయోగిస్తారు. ఆ గోరోజనం అనేది దాంట్లో కొంత మనం చేసే అష్టబంధనం ఉంది కదా, ఆ అష్టబంధనంలో అనేది దాంట్లో 9 నవరత్నాలు. 9 నవరత్నాలు అంటే ఏంటి? 9 గ్రహాలు, అర్థమైందా? ఆ నవరత్నాలు వేయాల. తర్వాత పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏమిటి? పంచలోహాలు, ఎండి, విత్తడి, రాగి, బంగారం, కంచు, పంచభూతాలు ఈ దాంట్లో వేయాల.
ఈ అన్నిటికీ ఈ యంత్రాలకి, ఈ 9 గ్రహాలకి, ఈ పంచభూతాలకి ఒక పవర్ ఇవ్వాలి అని అంటే ఈ పునుగు, జవాయి, కస్తూరి, గోరోజనం. ఈ గోరోజనం అనేది చాలా పవిత్రమైంది, చాలా పవర్ని ఇస్తుంది. అది కూడా గ్రాముల లెక్కలో అమ్ముతారు దాన్ని. అది అంత తక్కువలో దొరకదు. అర్థమైందమ్మా? డూప్లికేట్ దొరుకుతాయి 10-20 రూపాయలకి, కానీ అవి కాదు కదా, ఒరిజినల్ కావాలంటే గ్రాముల లెక్కల్లో. ఆ గోరోజనం అనేది ఆవులో తయారవుతుంది. అర్థమైందమ్మా? అది దాన్ని చేసేటోళ్ళు, దాన్ని తీసేటోళ్ళు దాన్నే తీస్తారు. దాన్ని వేయాల, వేసి ఇవన్నీ రాగి, ఇప్పుడు అప్పట్లో బంగారు చెమ్ములు, ఎండి చెమ్ములు అంటే ఇప్పుడు మనం చేయలేం కాబట్టి ఇప్పుడు రాగి చెమ్ములు తీసుకొచ్చి ఆ రాగి చెమ్ములల్లో మనం అవన్నీ సమకూర్చి అవన్నీ బందోబస్తు చేసి 3 రోజులు 2 రోజుల్లో దాన్ని పూజలో పెట్టి అవి ఎవరు వస్తారో మన కోసం, ఎవరు కావాలంటారో వాళ్ళకి మనం అవి తయారు చేసి 3 రోజులు 4 రోజులు టైం తీసుకొని దాన్ని తయారు చేసి అప్పుడు ఆ వస్తువులు వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు అన్ని ఇండ్లు ఇంతకుముందు లెక్క విశాలంగా లేవు కాబట్టి కొంతమంది ఇండ్లు విశాలంగా ఉంటే 4 మూలల 4 వాళ్ళ ప్లేస్లో పూజ చేస్తారు, పూడ్చమని చెప్తాము. ఇల్లు పూడ్చలేకపోతే ఇప్పుడు బాడిగిళ్ళు అయితే 4 మూలకు 4 పైన కట్టమని చెప్తాం. అర్థమైందమ్మా? 4 మూలకు 4 కట్టుకుంటే వాళ్ళకి అష్టదిబ్బందన అనేది వాళ్ళ ఇంటికి చేసినట్టుగా, వాళ్ళ ఇంటికి రక్షణ. అది ఆ రక్షణ ఉండడం వల్ల ఒక చేతబడి ఎవడన్నా చేసినా వాళ్ళకి తగలదు. అర్థమైందమ్మా? ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదైనా చేతబడి పోతుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా వాస్తు ప్రాబ్లం ఉన్నా గ్రహాలు చక్కబడతాయి. ఎందుకంటే దేవతలు కదా, 303 దేవతలు కాబట్టి గ్రహస్థితులు అన్నిటినీ ఒక దగ్గర చేరుస్తాయి. దైవశక్తి ఉంటే చెడు శక్తి అనేది ఎంతసేపు అమ్మా దాన్ని పోతూనే ఉంటుంది కదా, ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కాబట్టి అది రక్షణ, ఆ కుటుంబానికి రక్షణ అనేది ఒక అష్టదిబ్బందన. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేపించుకోవాలని ఉంటారు, కానీ చేసేటోడు ఖచ్చితంగా దొరకడు. మనం ఏదో ఇప్పుడు ఈ టీవీలో మీరు ఏదో మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఏదో మాకు తెలిసింది మేము చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. లేదంటే మనం కూడా ఎవరికి తెలుసు, తెలియదు కదా. కాబట్టి ఈ యొక్క అష్టదిబ్బందన అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఫారెన్లో ఉంటారు, ఏది లండన్లో కానీ, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, అర్థమైందమ్మా? ఇట్లా రకరకాల దేశాలల్లో, పెద్ద దేశాలలో కూడా మన ఇండియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. ఏదో ఒక ప్రాబ్లం ఇంట్లో భార్య వలనో, పిల్లల వలనో, ఉద్యోగం వలనో, ఏదో అభివృద్ధి మంచిగా ఫారెన్ పోయి ఫారెన్లో గొప్ప పేరు తెప్పించుకొని మళ్ళీ టప్ అని పడిపోతారు. అర్థమైందా? వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అంతుపట్టదు. ఇది ఇండియా కాదు, ఫారెన్. ఈ ఫారెన్లో ఏం చేయాలా అనేది వాళ్ళకే అంతుపట్టదు. అప్పుడు నన్ను ఫోన్లో సంప్రదిస్తారు, వాళ్ళు ఫోన్లో సంప్రదించి ఫారెన్ నుంచి ఫోన్ చేసి, గురువు గారు నాకు ఇలా ఉంది ఏంటి అని అంటే దాన్ని మనం ఏదైనా ఫోన్లోనే పరిష్కారం అని అంటే చూడగలుగుతాం. అంటే అందరికీ కాదమ్మా, అది కొంతమందికి దాన్ని ఎక్కడో రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు పంపిస్తే అంజనం వేసి చూసి ఆ అంజనం ద్వారాగా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్తాం. కానీ దానికి అంజనానికి అంటూ కొద్దిగా ఖర్చు ఉంటుంది, దానికి ఇంత అని చెప్తాం మేము. అది మా ఫీజు కాదు. మేము ఒక అంజనం తయారు చేయాలంటే దానికి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చుకోవాలి కదా. మరి కొనుక్కొచ్చుకుంటే అది మీ పేరులో వేసేటప్పుడు మరి అది దానికి మళ్ళీ మీరు ఇస్తేనే కదా మేము కూడా తయారు చేయటం. కొంతమంది ఏమంటారు, అంతా స్వామి ఇంత ఎట్లా ఇవ్వాలి, మేము ఎందుకు ఇవ్వాలి అని అంటారు. అది కాదు నాయన, మీరు అర్థం చేసుకుంటే ఏదైనా ఉంది. మరి మేము కూడా కొన్ని వస్తువులు కొనుక్కొచ్చుకోవాలి కదా, కొనుక్కొచ్చుకొని తయారు చేయాలి కదా అని చెప్తాం వివరంగా. కాబట్టి ఎవరైనా సరే అంజనం అని ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కూడా కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు, కొంచెం చూడండి అంటారు. చూస్తా, కానీ అంజనం వేసి చూసి కానీ చెప్పగలుగుతా. అంతేగాని ఉత్తి ఫోటో పంపిస్తే ఆ ఫోటో చూసి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఆ ఫోటోలో ఒక రకంగా ఉంటది, ఇప్పుడు సృష్టి ఒక రకంగా ఉంటది. ఆ అంజనం అనేది ఏమిటి అని అంటే దాంట్లో కొన్ని రూపురేఖలు మనకి కొన్ని కనిపిస్తాయి. అవి కనిపిస్తాయి కాబట్టి దాన్ని మనం చెప్పగలుగుతాం. అప్పుడు అది సూటిగా వాళ్ళకి కరెక్ట్ గా చెప్పినట్టుగా ఉంటుంది. మనం మామూలుగా ఏదో అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అంటే అది కాదు కదా. ఏదైనా సరే నిజంగా చెప్పి నిజంగా బతకాలి. అర్థమైందా? ఏ విద్య చేసినా నిజంగా బతికినప్పుడే భగవంతుడు మనకు సపోర్ట్ ఉంటాడు, నిజంగా చేయకపోతే సపోర్ట్ ఉండడు. కాబట్టి నేను పదే చెప్తున్నా, ఇప్పటికి కొన్ని లక్షల మందికి చేసిచ్చాను నాకు అష్టదిబ్బందన. కొంతమంది ఫస్ట్ లో నాకు ఎంట్రీ తెలియక ముందు వాళ్ళ ఇంట్రొడ్యూషన్ ద్వారానే చేసిచ్చాను. ఇప్పుడు ఈ ఒక్క ఇంటర్వ్యూ జరిగిన కాడి నుంచి, నేను టీవీలోకి వచ్చిన కాడి నుంచి లక్షల మందికి చేసించాను ఒక అష్టదిబ్బందన అనేది. ఇంతవరకు ఎక్కడా ఫెయిల్ కాలేదు, ఎవరికి ఫెయిల్ కాలేదు. దేవుడి వల్ల అందరు ఫోన్లు చేసి, స్వామి నేను బాగున్నాను, నాకు ఆరోగ్యం బాగుంది, నా వ్యాపారం బాగుంది, నేను బాగున్నా, నా పిల్లలు బాగున్నారు అని చెప్తే
చాలా సంతోషం నాయన, అలాగనే క్షేమంగా ఉండు, ఇంకా బాగా సంపాదించుకో, ఇంకా బాగుండాలని అనడమే తప్ప మనం కానుకలు కానీ కట్నాలు కానీ మనం ఎదురు చూడం. ఎందుకనంటే మనం చెయ్యటమే మన ధర్మం. చేసిన తర్వాత ఎదురు చూడకూడదు. అక్కడ ఎదురు చూస్తే మనలో అసూయత పెరుగుతుంది. అందుకనే మనం అది చూడం. బాగుండేదే మనకు కావాలి. మన దగ్గరకు వచ్చేది ఎందుకు? బాగుండటం కోసం, వాళ్ళ కష్టాలు చెప్పి కష్టాలు బాగు చేయడం కోసం. కానీ అష్టబంధన అంటే కొద్ది ఖర్చు అవుద్దమ్మా. ఖర్చు అయ్యేదానికి వచ్చాక నేను పేదోడిని, నా దగ్గర డబ్బులు లేవు అని అంటే నాకు కూడా కొన్ని వస్తువులు కొనాలి. ఎండి, ఇత్తడి, బంగారం, కంచు, పంచలోహాలు కొనాలి, దానికి డబ్బులు కావాలి కదా. నవరత్నాలు కొనాలి, దానికి డబ్బులు కావాలి కదా. ఈ పునుగు, జవాయి, కస్తూరి, గోరోజనం కొనాలి, గోరోజనం కాస్ట్ ఉంటుంది, అవి కొనాలి కదా. ఈ అన్ని ఖర్చులు కొన్ని ఉంటాయి, అవి మేము ఆల్రెడీ రాసి పెడతాం. ఒకరికి ఒక రకం, ఒకరికి ఒక రకం. ఎప్పటికీ నేను చెప్పను, వ్యాపారం చెయ్యను. పెద్దోడు వచ్చారు, గొప్పోళ్ళు వచ్చారంటే గొప్పోళ్ళకి ఇంత అని చెప్పను, పేదోళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఇంత అని చెప్పను. అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో అంతే న్యాయంగా చెబుతా, ఆ దేవుళ్ళు సాక్షిగా. ఆ అయ్యే ఖర్చును వాళ్ళు ఇస్తే నేను ఖచ్చితంగా చేసి పెడతా. అంతేగాని డబ్బులు ఎవరి దగ్గర ఎక్కడెక్కడో మనం ఎక్కువ తీసుకునేది ఏమి ఉండదు. మనం ఈ వృత్తి తెలిసిన వృత్తి, నిజమైన వృత్తి, 10 మందికి ఉపయోగపడే వృత్తి, భక్తుల్ని బాగు చేసే వృత్తి. ఎంతో మంది దేవతల దగ్గరికి పోయి, దేవుళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి వాళ్ళు వస్తారు, అక్కడ కూడా వాళ్ళకి పరిష్కారం దొరకదు. కాబట్టి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మన దగ్గర ఉన్న పరిష్కారం ఒక అష్టదిబ్బందన. ఏ అష్టదిబ్బందన పక్కాగా చేస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను గ్యారంటీ చెప్తాను, గ్యారంటీ చేసిస్తాను. వాళ్ళు ఫారెన్లోనే ఉన్ని, ఎక్కడన్నా ఉన్ని, కొన్ని 100 మందికి చేసి పెట్టా. ఇప్పుడు అమెరికాలో కానీ, లండన్లో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఫ్రాన్స్లో కానీ మన ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఎంతో మందికి చేసి పెట్టాను నేను. కానీ వాళ్ళు ఫోన్లో కాంటాక్టర్ చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. మొన్న అమెరికా నుంచి వచ్చింది ఒక పెద్ద అమ్మ. ఆమె కొద్దిగా కూతురికి కొద్దిగా హెల్త్ బాగలే, ఎక్కడెక్కడికో పోయింది ఆమె. ఆమెకి ఫోన్లోనే పరిష్కారం చేసి ఫోన్లోనే కొన్ని వస్తువులు పంపించి అదే కొరియర్ ద్వారాగా చేశాను. ఆమె బాగుంది, ఇప్పుడు కూతురు సెటిల్ అయ్యింది, వచ్చింది, ఒక పెళ్లికి వచ్చింది, అట్లే వచ్చింది, నన్ను కలిసింది, ఆమె నమస్కారం పెట్టింది, ఆశీర్వాదం తీసుకుంది, కొన్ని వస్తువులు ఇస్తే తీసుకుంది, వెళ్ళింది. అలాగే గురుగారు, చాలా మందికి కూడా అంటే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక రీజన్, ఒక పరిష్కారం అంటే గనక ఖచ్చితంగా అష్టదిగ్బంధన పక్కా ఉండాలి. అర్థమైందమ్మా? కొంతమంది పూజలు చేసుకుంటారు, నేను ఈ అష్టబంధం చేయలేను, పూజలు చేసుకుంటా కానీ నాకు దేవుడు ఫలించలేదు, దేవుడు నాకు కరుణించలేదు అని అనుకుంటారు. కానీ పూజలలో కూడా మనం మనస్ఫూర్తిగా పూజించుకోవాలమ్మా. మన ఇంట్లో కూడా 2 రోజులు పూజించి అలంకరించి తర్వాత నాకేం చూడట్లేదు దేవుడు, నేను పూజ చేస్తూనే ఉన్నా, అలంకరిస్తున్నాను దేవుడి మీద కోపడితే కాదు. మనం కూడా పరిశుద్ధంగా మనకి పరిష్కారం అయ్యేంత వరకు మన ప్రాబ్లం దేవుణ్ణి పూజించాలా. అప్పుడు దేవుడు, నేను చెప్పాను కదా, ఏదో ఒక రూపంలో మనకు దారి చూపిస్తాడు, ఎక్కడికో పంపిస్తాడు, అక్కడ పరిష్కారం అవుతుంది. అలాగే సంతానం కోసం చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చేయాలంటారు? ఎటువంటి పూజలు చేయాలి? మీ దగ్గర ఎటువంటి పరిష్కారం? నువ్వు అన్నది వాస్తవమ్మా. కాకపోతే కొంతమందికి ఆరోగ్య ప్రాబ్లం ఉంటుంది, భర్తకు కానీ భార్యకు కానీ. అది డాక్టర్ దగ్గర పోవాలా. అది డాక్టర్ దగ్గర కొన్ని సెట్ అవుతాయి. డాక్టర్లు ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా సెట్ చేయగలుగుతారు. కొన్ని దోషాలు ఉంటాయి, ఏదన్నా దోషం అర్థమైందమ్మా. నాగదోషం ఉంటుంది, కప్ప దోషం ఉంటుంది, లేదు ఏదన్నా పిండ దోషం ఉంటుంది. పిండ దోషం అనేది కొంతమందికి తెలియదు, కానీ అది కూడా చాలా పవర్ఫుల్ అయింది. పిండ దోషం అంటారు దాన్ని. ఆ పిండ దోషం ఉంటుంది, అర్థమైందమ్మా. ఇట్లా కొన్ని దోషాలు ఉంటాయి. బాల గ్రహాలు ఉంటాయి, చండి గ్రహాలు, మొండి గ్రహాలు, అన్ని కొన్ని గ్రహాలు ఉంటాయి. అట్లా ఏదన్నా దోషాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి సంతానం కలగట్లేదు అనుకోండి, అప్పుడు మన దగ్గరకు వస్తే ఏదన్నా దోషం ఉంటే దానికి సంబంధించినట్టుగా మనం కొన్ని చేస్తాం, చేసి మనం దాన్ని సంతానం అందేలా దానికి కొన్ని సూచనలు చేస్తాం. అంతేగాని ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటే మాత్రం డాక్టర్ గారినే కలవాలా, డాక్టర్ని కలవాలా, వాళ్ళ ద్వారానే వాళ్ళ ఆరోగ్యం సెట్ చేసుకోవాలా. దానికి కూడా మనమే కర్తలం అనే దానికి లేదు. దానికంటూ వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు చదువు, ఆ చదువును బట్టి వాళ్ళు చేసుకోవాలి. అలాగే గురుగారు, కేవలం ఇంట్లో సమస్యలు లేదా సంతానం ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమే కాకుండా కొంతమంది ల్యాండ్కి సంబంధించి, భూమికి సంబంధించి ఆస్తి తగాదాలు కానీ, కోర్టు సమస్యలు కూడా, లిటిగేషన్ సంబంధించి సమస్యలు కూడా బాధపడుతూ ఉంటారు. అవి కూడా పరిష్కరిస్తారు అంటే ఉంటాయమ్మా. ఇప్పుడు కోర్టు సమస్యలు అంటే అమ్మా, కోర్టు సమస్య మనం చేసేదానికి ప్రయత్నం ఉంటది, కానీ అది కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు చేసావు కదా, నా సమస్య ఎమ్మటే తీరలేదు అని అంటారు. కోర్టు సమస్య ఎలా తీరుతుందమ్మా? కోర్టు అంటేనే కోర్టు, అది తిరగాల్సిందే, కొద్ది రోజులు చేయాల్సిందే. కానీ కొద్ది రోజులు తిరిగినా అది మన పక్క అయ్యేలా మనం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ అది వెంటనే కాదు. తర్వాత కుటుంబంలో ఏదైనా ఆస్తులు ఉంటాయి, అవి మనం అమ్మలేకపోతాం. ఇప్పుడు పెద్ద పెద్ద, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి ఆస్తులు, అవి అమ్మలేక కొంతమంది ఏమి లేక ఉన్నారు. కానీ దానికంటూ కొన్ని ఉంటాయి దోషాలు,
ఆ భూమికి పట్టిన దోషాలు కొన్ని ఉంటాయి. అలాగే ఆ భూమికి పట్టిన దోషాలని మనం కొన్ని తీసేయాలి. అలాగే. తీసేస్తే ఆస్తులు కూడా అమ్ముడుపోతాయి. అలాగే. తర్వాత రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కూడా మంచిగా వస్తారు, సడన్ గా పడిపోతారు. అవును. అదే ఒక చేతబడి ప్రయోగం. అలాగే అర్థమైందమ్మా? ఎదుగుదల అంటే ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. తర్వాత చిన్నోళ్ళకి కూడా, పెద్దోళ్ళకే చేస్తారనేది ఏం లేదు. చిన్నోళ్ళు కూడా మనిషికి మనిషికి నచ్చక, నువ్వు ఎదుగుతున్నావు అంటే నా మనసులో ఈగో, నేను నచ్చక ఏదో ఒకటి చిన్న చిన్నగా చేసేస్తా. అలాగే చేసేది సింపుల్, తీసేది కష్టం. అవును ఆ తీసేటోడు కూడా ఒరిజినల్ కావాలా. ఆ ఒరిజినల్ అయినప్పుడే వాడు తీయగలుగుతాడు. అది మామూలుగా అయితే ఏదో అదేదో చేస్తారు, కానీ కలవదు. ఇప్పుడు కొంతమంది వస్తారు, ఏం స్వామి మన నా మీద నిమ్మకాయలు కోసేసి, కోళ్ళు తిప్పేసి, కొబ్బరికాయలు కొట్టి, నన్ను ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టి పూజలు చేయండి స్వామి అని అంటారు. అవన్నీ కాదు నాయన, అవన్నీ ఆడంబరం. అంటే నీ కంటికి కనపడటానికే, అమ్మో స్వామి చేశాడు, ముగ్గేశాడు, కొబ్బరికాయలు కోసాడు, టెంకాయలు కొట్టాడు అనేదానికే. కానీ నేను ఆ పూజలు చేయను. నేను నా ఆఫీసులోనే నేను అష్టదిబ్బందన నేను మనస్ఫూర్తిగా చేసి ఇస్తానే తప్ప అవన్నీ నేను చేయను. కానీ అవి చేసేవాళ్ళు అవి చేసుకుంటారు, అది తప్పు అని నేను అనట్లే. వాళ్ళకి ఆ పూజ గొప్పది. మీరు చెప్పిన దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు గురుగారు, ఇప్పుడు దేవతలు కొంతమంది బలి ఇస్తుంటూ ఉంటారు కదా, మరి అలా ఇస్తేనే నిజంగా కోరిక నెరవేరుతాయంటారా? అమ్మ, ఇప్పుడు బలిస్తేనే కోరిక నెరవేరుతుంది అనేది కాదు. ఇప్పుడు ఒకటి చెప్తా, తాతల కాలం, ఇప్పుడు మీ తాతలే ఉన్నారు, మా తాతలే ఉన్నారు. అప్పట్లో వనదేవతలకు బలులు ఇచ్చేవాళ్ళు. అర్థమైందమ్మా? బలి అని అంటే కొంతమంది తెలియని వ్యక్తులు కూడా, అడవులలో ఉండేవాళ్ళు కూడా మనుషులను కూడా బలిచ్చేటోళ్ళు అంట. అంటే మనం చూడలేదనుకో, అలా ఉండేది అప్పుడు. అప్పుడు ఆదిపరాశక్తి బలి ఇయ్యాలి, అర్థమైందా, అమ్మవారికి ఇట్లా బలి ఇయ్యాలనేది కొంతమంది అనుకుంటారు. ఆ బలులు అలాగనే అలవాటైపోయినాయి. ఇప్పుడు కూడా, ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు అనుకో, నాకు అమ్మవారికి కులదేవతామా, ఆమెకి నేను ఏటపోతుని ఇస్తా అన్నా, ప్రతి సంవత్సరం నేను కొలుపు కొలుసుకుంటా, కోడిని ఇస్తా అన్నా అని అంటాడు. అది నువ్వు చూస్తావు. అప్పుడు ఆయన వయసు అయిపోయి ఆయన పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నేను కూడా మా తాతగారు ఇచ్చేటోడు, మా నాన్నగారు ఇచ్చేటోడు, నేను కూడా కావాలి అమ్మవారికి, నేను కూడా కొలుపు, నేను సంవత్సరం అట్లే అలవాటు నడుస్తూ ఉంది. దాని చట్టం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి బలి అనేది తాతకాలం నుంచి నడిచేది. కాబట్టి కోడి అయినా, గొర్రె అయినా, మేక అయినా అమ్మవారికి బలి ఇచ్చేది గ్యారంటీ, ఇస్తూనే ఉంటారు. అంటే ఆమెకు అది ఒక భోజనం అన్నట్టుగా మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి అమ్మవారు అరే కళ్ళకి వచ్చి కానీ నేరుగా వచ్చి కానీ నాకు గొర్రెనివ్వరా, కోడినివ్వరా అని ఎప్పుడూ చెప్పదు. కాకపోతే మన ఆలవాయితీ, మన దేవుళ్ళకి మనం మొక్కుకునే ఒక బాధ్యత కాబట్టి కంపల్సరిగా మనం చేస్తాం. కానీ ఒక దేవత కోరదు, కానీ దేవత పక్కన కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులు కోరతాయి. ఆ శక్తులు కోరినప్పుడు శక్తులకు మనం ఇవ్వం కదా, దేవతకే మనం పేరు చెప్పిస్తాం. కానీ అది శక్తులే తింటాయి కానీ దేవత తినదు. అర్థమైందమ్మా? ఇది కొంతమందికి తెలియదు. అమ్మవారికే ఇస్తున్నాం మనం అనుకుంటాం, అమ్మవారికి ఇవ్వట్లే మనం. అమ్మవారి చుట్టూ కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులు కోరతాయి. ఆ కోరినప్పుడు మనం అమ్మవారి పేరు చెప్పి ఇచ్చినప్పుడు ఆ శక్తులే తింటాయి కానీ అమ్మవారు ఎప్పుడు తిందో. అర్థమైందా? శాంతి రూపం ఉంటుంది, ఉగ్ర రూపం ఉంటుంది. ఉగ్ర రూపానికి మన బలి ఇస్తారు, శాంతి రూపానికి బలి ఇవ్వరు. అర్థమైందమ్మా? అలాగనే అమ్మవారికి అది మామూలుగా అలవాయితీతో వచ్చేదే గాని కాదు, వద్దు, ఆపు చేయమని ఎవడు అన్నాడు. అది ఇచ్చేటోళ్ళు కంపల్సరిగా తాతల కాలం నుంచి వచ్చేది. అది ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు ఇచ్చేదే, అమ్మవారు తీసుకునేది. అలాగే గురుగారు, ఇక చివరగా అడుగుతున్నాను, పెళ్లి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చాలా లేట్ గా కూడా అవుతూ ఉంటాయి. ఎంత పెళ్లిళ్ళు లేట్ అవుతున్నాయో అంత త్వరగా విడిపోతున్నారు, చంపుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. చాలా రీసెంట్ గా చాలా కూడా చూస్తూ ఉన్నాం మనం. ఏంటంటారు గురుగారు అసలు? అంటే అమ్మ, పెళ్లి కావట్లేదు అంటే ప్రతి మానవుడికి కొన్ని గడియలు ఉంటాయి, కొన్ని టయాలు ఉంటాయి. ఆ టైం ప్రకారంగానే పెళ్లి కావాలన్నా ఆడపిల్ల అయినా మగోడైనా ఆ టైం ప్రకారంగా ఖచ్చితంగా అవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారనంటే కొన్ని గ్రహస్థితులు బాగలేనప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, నాకు వద్దు ఇప్పుడు నేను తర్వాత చేసుకుంటా అంటారు. ఆ గడియలు పోయినాయి అనుకోండి, మళ్ళీ రావు. ఇక మళ్ళీ రావు అని అంటే రావు. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమందికి కొన్ని దోషాలు ఉంటాయి, చేసుకోవాలని ఆశ ఉంటుంది, తిరుగుతారు, కానీ ఎక్కడికి పోయినా కూడా సెట్ కాదు. అంటే కొన్ని దోషాలు, ఆ దోషాలు ఏమన్నా ఉంటే మేము సరి చేస్తాం. అర్థమైందమ్మా? దానికి ఆ దోషం లేకుండా, ఆ దోషం పోతే ఖచ్చితంగా పెళ్ళి అయ్యేట్టుగా ఆడపిల్లైనా మగోడైనా కొన్ని పనులు ఉంటాయి, దానికి కొన్ని యంత్రాలు ఉంటాయి, దాన్ని పూజ చేసి దాన్ని కట్టుకడితే దానికి కొంతమందికి ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతుంది.
చాలా మంది విడిపోతూ ఉంటారు కదా ఈ మధ్య కాలంలో అదే విడిపోతూ కొన్ని గ్రహస్థితులు బాగలేక కొన్ని దోషాలు పట్టుకొని ఈగోలు ఎక్కువయ్యి కొంతమంది ఇడిపోతారు. మళ్ళీ దాన్ని కూడా కలగట్టేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం భార్య భర్తలకే మనం కలగట్టాలా. అర్థమైందమ్మా? రకరకాలుగా అడుగుతుంటారు, సృష్టికి సంబంధించినట్టుగా అడుగుతారు, కానీ అన్ని మనం చేయలేం కదా. కానీ కొన్ని మాత్రం భార్య భర్తలకి చేయొచ్చు. ఎందుకంటే భార్య భర్తలను కలపడం అనేది ఒక పుణ్యమే గాని పాపం కాదు కదా. కాబట్టి కొన్ని చేయొచ్చు మనం, దానికి కొన్ని ఉన్నాయి. అలాగే గురుగారు, అలాగే ఇండ్లలో చాలా మంది పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, ఎలా చేసుకోవాలంటారు పూజలు? పూజలు అంటే అమ్మా, ఇప్పుడు మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే ఎక్కువ శాతం ఆడవారే చేస్తారు ఇంట్లో పూజలు. కానీ దైవ మందిరం అనేది ఒకటి ఏదైనా ఉంటాయి, పెద్దవి ఉంటాయి, కొంతమందికి చిన్నవి ఉంటాయి. మందిరాన్ని ఎప్పటికప్పుడు శుద్ధం చేసుకోవాలి. మందిరం అయినా సరే, చిన్న అరమరలో పెట్టుకున్నా సరే, పూజ గది అయినా సరే ఎప్పటికప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా సరే మన ఆ మందిరంలోకి పోతే గమ్మున వాసన రావాలనే కానీ ఏదో ఒక వాసన మాత్రమే రాకూడదు. అంటే అప్పుడు ఏం చేస్తారంటే పచ్చకర్పూరం కానీ జవాయి కానీ ఆ మందిరంలో అక్కడ మనం తెచ్చి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే మనం ఆ మందిరం వాసన ఆ మందిరం తలుపు తీయగానే, లేకుంటే ఏదైనా కట్టను కూడా తీయగానే మనకు స్మెల్ అనేది మంచి వాసన వస్తుంది. మన మనసు ఏమనిపిస్తుంది? అమ్మా బాగుంది అనిపిస్తుంది. అలాగా పచ్చకర్పూరం కానీ ఒక జవాయి అని ఉంటుంది, జవాయి కానీ ఇది కంపల్సరీగా మనం మందిరంలో అక్కడక్కడ తీసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆ మందిరం మంచి వాసనగా గమ్ముగా ఉంటుంది. అలాగనే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. దాన్ని బీరువాలో పెట్టుకున్నా కూడా, బీరువా మూత తీసినా కూడా ఒక అమృతమైన వాసన రావాలి. ఎందుకంటే అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవత అనేది నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవి తెచ్చుకోవాలా. మందిరం ఏ రోజుకు ఆ రోజు శుభ్రపరచుకోవాలా. కొంతమంది కొంచెం బాగలేనప్పుడు, ప్రతి ఒక్కరికి ఏదైనా ఒకళ్ళ ఇంట్లో ఏదైనా నెలసరి వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు కంపల్సరీగా 5 రోజులు 6 రోజులు మన మందిరం దగ్గరికి పోరు. కాబట్టి అయిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధం చేసుకొని మళ్ళీ విగ్రహాలున్నా పటాలున్నా అన్ని తుడుచుకొని బొట్లు పెట్టుకొని మళ్ళీ శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకొని అన్ని చక్కగా అలంకరించుకున్న తర్వాత మనం దీపారాజన చేస్తాం కదా, 5 ఒత్తులే పెట్టండి, లేదంటే 3 పెట్టండి, లేదు ఒక్కొక్కటి 2 కుండీలు పెడతారు కొంతమంది, ఒక్కొక్కటైనా పెట్టండి. పెట్టిన తర్వాత మన కోరికలు, మన పిల్లలు, మనం కుటుంబం బాగుండాలి అని అంటే పచ్చి బియ్యపు గింజలు ఒక 11 గింజలు ఒక దీపారాజనలో వేయండి. 11 గింజలు. తర్వాత మనకి లక్ష్మీ కటాక్షం కానీ మనకు అన్ని విధాలుగా బాగుండాలి, మనకి ఏ చెడు దోషాలు రాకూడదు అని అంటే 2 మిరియాల గింజలు దాంట్లో వేయండి. అర్థమైందమ్మా? తర్వాత మనకి అన్ని విధాలుగా బాగుండాలి, ఎప్పుడు మనం పచ్చగా ఉండాలి అనుకుంటే కొద్దిగా చిటికెడ పసుపు దాంట్లో వేయండి. వేసి ఇంట్లో పరిశుద్ధంగా రోజు దీపారాజన చేసుకుంటే ఆ దైవం అనేది మనల్ని ఖచ్చితంగా కరుణిస్తుంది. కాబట్టి మనకి ఏదైనా పరిష్కారం చక్కగా చూపిస్తారు దేవతలు. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రోజు చేసుకోవచ్చు. ఈ రోజు చేశాము, రేపు చేశాము, మళ్ళీ నాకు ఏమి దక్కలేదు అని దేవుడి మీద మనం కోపపడకూడదు. దేవుడి మీద కోపడితే ఏమి రాదు మనకి. మన మనస్సును సంపుకొని మనం దైవారాధన చేస్తేనే ఎవరైనా భక్తుడు అవుతాడు. అర్థమైందమ్మా? బలవంతంగా లింగం కడితే భక్తుడు కాదు కదా. మన మనసులో రావాలా, మన తృప్తితో చేయాలా. భగవంతుడు అనేది కష్టపడి భక్తుడికి కష్టాలే ఇస్తాడు తప్ప సంతోషం సుఖం ఇవ్వడు. ఆ కష్టాన్ని ప్రతిఫలంగా తీసుకొని లాస్ట్లో మనకి భగవంతుడు మనకు మంచి చేస్తాడు. అర్థమైందా? మంచివాడికి ఏ రోజైనా చెయ్యి వదిలిపెట్టాడు, చెడ్డవాడికి చెయ్యి వదిలిపెడతాడు. ఎందుకు వదిలిపెడతాడు? వీడు చెడ్డవాడు ఒకసారి 2 సార్లు చూస్తాడు, 3వ సారి వదిలేస్తాడు. మంచివాడిని ఎప్పుడు పట్టుకొనే ఉంటాడు. నువ్వు ఆగరా బాబు, నీకు టైం ఉందని వాడికి ఒకరోజు ఏదో ఒకటి చూపిస్తాడు. అంతేగాని భగవంతుడిని ఎప్పుడూ నిత్య పూజలు చేసుకుంటే ఎవరికి ఏ నష్టము జరగదు. భగవంతుడు ఏదో ఒక రూపేనామంలో మంచి చేస్తాడు, వాళ్ళ బిడ్డలకు కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళకి కానీ. కాబట్టి నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. చేసుకునేటప్పుడు కోపపడడం కానీ, మనం దేవుణ్ణి దూషించటం కానీ ఉండకూడదు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ భగవంతుడిని ఎడుకోవాలే తప్ప మనం దూషించితే పని జరగదు. కాబట్టి నిత్య పూజలు చేసుకొని నిత్యంగా దేవుడికి దండం పెట్టుకుంటే ఆ భగవంతుడు మనకు ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉంటాడు, మన మనసులోనే ఉంటాడు, మన వృత్తిలోనే ఉంటాడు. ఈ విధంగా మీరు చెప్పినట్లు కనుక పూజలు చేసుకుంటే చాలా మంచిది.
అన్ని రకాలుగా బాగా జరుగుతుంది. అలాగే గురువుగారు, మేము మీ కోసం విని అన్ని చోట్ల చూసి మీ ఇంటర్వ్యూ కూడా చూసి చాలా దూరం నుంచి కూడా వచ్చామన్నమాట మీ దగ్గరికి. అష్టదిగ్బంధనం అనేది మీరు మాత్రమే చేయగలరు, మీరు చాలా మంది కూడా చేసినట్లుగా కూడా విన్నాము. సో అందుకోసమే మీకు దగ్గరకు వచ్చే ఇలా చేస్తున్నాం అనమాట. అలాగే ఇంకొకటి మాట్లాడుకోవాలంటే కనుక నాగబంధనం అనేది అంటే ఏంటి గురుగారు? అసలు నిజంగా ఉందంటారా? ఏ విధంగా చేస్తారు? ఉందమ్మా, కాళసర్ప దోషం అని కొన్ని ఉన్నాయి, అవి దోషాలు. నాగబంధన అనేది ఉంటది. నాగబంధన దేనికి ఉంటదంటే, అప్పట్లో మహారాజులు కొంత ధనాన్ని, సిద్ధాంతులు గానీ మహారాజులు గానీ కొన్ని ధనాన్ని దాచిపెట్టేటోళ్ళు, కొంత ధనాన్ని. ఆ దాచిపెట్టిన ధనం ఎవడబడితే వాడు తీయకూడదని దానికి నాగబంధం చేస్తారు. ఆ నాగబంధన అంటే అప్పుడు నాగేంద్రుడు ఎప్పుడు కాడ ఉంటాడు. ఆ నాగబంధన చేసిన వాడికే తెలుసు మళ్ళీ నాగబంధన తీయటం. ఎవరికి పడితే వాళ్ళకి తెలవదు. మళ్ళా ఆ నాగబంధన చేసిన వాళ్ళే మళ్ళీ దాన్ని తీయగలుగుతారు, దాన్ని చేయగలుగుతారు. ఇక అది కొన్ని సంవత్సరాలు, యుగాలు, తరాలు పోయినా కూడా ఆ నాగబంధన అనేది తీయటం కుదరదు. కానీ కాళసర్ప దోషం అని కొంతమందికి ఉంటుంది. కాళసర్ప దోషం అని అంటే తాతల కాలంలో ఏదన్నా తప్పు చేసి ఉంటే, అర్థమైందా, పాములకి ఏదైనా చికాకు చేసి ఉండి ఏదైనా ఇబ్బంది పెట్టుంటే అప్పుడు ఆ కాళసర్ప దోషం అనేది ఉంటుంది. అది వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి అదే తరతరాలుగా ఆ కాళసర్ప దోషం ఉంటుంది. దానివల్ల కొంతమందికి పిల్లలు పుట్టకుండా పోవడం కానీ, కొంతమంది పెళ్ళిళ్ళు కాకుండా పోవడం కానీ, ఇట్లా కొన్ని ఉంటాయి. అవి మనం కొన్ని చేసుకోవాలి. ఆ నాగబంధన అనేది కొన్ని ధనాలకి, కాళసర్ప దోషం అనేది కొన్ని ఇండ్లకి. కాబట్టి ఆ ఇండ్లకి మనం ఆ దోషాన్ని కొంచెం తీసేసుకునేదానికి కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానికి కొన్ని పరిహారం చేసుకోవచ్చు. దానికి కొన్ని హోమాలు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి, అవి కొన్ని చేసేవి ఉంటాయి, అయ్యగారులు చేసేవి కొన్ని ఉంటాయి, మనం చేసేవి కొన్ని ఉంటాయి. అలాగే గురుగారు, చాలా సంతోషం. చాలా చక్కగా, చాలా వివరంగా మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా, మీరు వచ్చినందుకు కూడా మాకు చాలా చాలా సంతోషం. మా ఒక వీడియో చూసే మా భక్తులందరికీ చాలా సంతోషం. అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఐశ్వర్యం కావాలి, అందరూ బాగుండాలి, అంత దేశమంతా బాగుండాలి, మనం బాగుండాలి. మన దేశానికి ఏమి యుద్ధాలు రాకూడదు, మనమంతా సంతోషంగా ఉండాలి. మన మోడీ గారు కూడా బాగుండాలి, మన అన్ని దేశాల సీఎంలు బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తున్నా. చాలా సంతోషం. కానీ అష్టబంధన నమ్మి ఖచ్చితంగా చేపించుకోండి. 100కి 100% నేను చెప్తున్నా. ఆ ఒక్క విద్య అనేది పక్కా గ్యారంటీ, నమ్మకం. దీంట్లో ఎంత వాళ్ళైనా సరే బాగుపడతారు. వాళ్ళు నమ్మకంతో చేసుకోండి అని నేను అమ్మవారు అనుగ్రహ సాక్షిగా చెబుతున్నా. సంతోషంగా మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. సంతోషం గురుగారు. నమస్కారం. నమస్కారం.